భారత్ను అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో ప్రముఖ ఏఐ కేంద్రంగా నిలబెట్టాలి అనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ డేటా సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నగరానికి చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్టు కేవలం డేటా నిల్వలకే పరిమితం కాదు, ఏఐ చిప్ డిజైనింగ్, సర్వర్ తయారీ, పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాల సమ్మేళనంగా ఉండబోతోంది. తైవాన్ సెమీ కండక్టర్ హబ్గా ఎదిగిన తరహాలో వైజాగ్ను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఇప్పటికే ప్రపంచ స్థాయి టెక్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. 2025 అక్టోబర్లో కుదిరిన ఒప్పందం ప్రకారం గూగుల్ అమెరికా వెలుపల తన అతిపెద్ద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ను వైజాగ్లో ఏర్పాటు చేసేందుకు సుమారు 1.25 లక్షల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. మరి అదేవిధంగా రిలయన్స్ బ్లూ ఫీల్డ్ జాయింట్ వెంచర్ 91,000 కోట్లు పెట్టుబడిగా పెట్టగా మైక్రోసాఫ్ట్ మరియు మెటా కూడా తమ విస్తరణ ప్రణాళికతో ముందుకొస్తున్నాయి. మొత్తం 15 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించటమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇక ఏఐ డేటా సెంటర్ల నిర్వహణకు భారీ విద్యుత్ అవసరం ఉండటంతో ప్రభుత్వం 6 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 3 గిగావాట్లకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి. ఈ అవసరాలను తీర్చేందుకు శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అలాగే డేటా సెంటర్ల కూలింగ్ కోసం సముద్రపు నీటిని వినియోగించే ఆధునిక సాంకేతికతను అమలు చేయబోతున్నారు. ఇక విశాఖ తీరాన్ని అంతర్జాతీయ సముద్ర గర్భ ఇంటర్నల్ కేబుల్స్ ల్యాండింగ్ పాయింట్గా అభివృద్ధి చేస్తున్నారు. గూగుల్, మెటా సంస్థల కేబుల్స్ ఇక్కడ ల్యాండ్ కావటం ద్వారా సింగపూర్, మలేషియా వంటి దేశాలతో నేరుగా హై స్పీడ్ కనెక్టివిటీ లభిస్తుంది. దీంతో ముంబై కంటే ఎక్కువ కేబుల్ నెట్వర్క్ ఏర్పడి ఇంటర్నెట్ వేగం గణనీయంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ప్రాజెక్టుపై మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. 2032 నాటికి విశాఖ ఆర్థిక వ్యవస్థను $120 బిలియన్ చేర్చటమే, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భూమిని తక్కువ ధరలకు అందించడం ద్వారా గ్లోబల్ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. డేటా సెంటర్లతో పాటు సర్వర్ తయారీ, కూలింగ్ టెక్నాలజీ పరిశ్రమలను కూడా తీసుకొచ్చి పూర్తిస్థాయి టెక్నాలజీ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.